హలో అండి. నేను డాక్టర్ నరసింహారావు, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, అమేయ క్లినిక్, కాజాగూడ రోడ్, గచ్చిబౌలి. ఈరోజు మనం కీలాడి గురించి తెలుసుకుందాం. కీలాడి అంటే ఎక్సెసివ్ స్కిన్ ఫార్మేషన్. అంటే మనకి స్కిన్ మీద ఒక గ్రోత్ లాగా అది చాలా హార్డ్గా ఉంటుంది, ఉబ్బినట్టుగా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే జనరల్గా మనకి దెబ్బలు తగిలినప్పుడు అది ఎక్కువ టైము మారటానికి, ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ టైం తీసుకున్నప్పుడు వస్తుంది. రెండవది వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎక్కువగా మనకి నెక్, షోల్డర్స్, చెస్ట్, ఇయర్ పార్ట్లో వస్తుంది. ఎస్పెషల్లీ ఇయర్ కీలాయిడ్ తీసుకుంటే మనం ఇయర్ పియర్సింగ్ చేసినప్పుడు జనరల్గా మనం స్కిన్కి చేస్తాము. అలా కాకుండా ఈ కార్ట్లేజ్ అంటాం, బోన్కి చేసినప్పుడు పియర్సింగ్ అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ వచ్చి కీలాడి ఫార్మేషన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. రెండవది ఇయర్ పియర్సింగ్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది ఎక్కువ టైం మానటానికి పట్టి అది కీలాయిడ్గా ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ఇయర్ కీలాయిడ్లో మనకి మేజర్గా కాస్మెటిక్ పర్పస్ తోటి వస్తారు. సో దీనికి సర్జికల్ పార్ట్ ఎస్పెషల్లీ ఇయర్ కీలాయిడ్లో చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో దీనికి మనం జనరల్గా ఫస్ట్ ఈ లోకలైజ్డ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము. అవి చాలా తక్కువ డోస్లో ఇస్తాము. దీనికి జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దాని తర్వాత మనం సర్జరీ చేస్తాం. సర్జరీలో మేజర్ పార్ట్ మనం తీసేసి దాన్ని టెన్షన్ లెస్గా క్లోజ్ చేస్తాము. దాని తర్వాత మనం దాన్ని బట్టి ఆయింట్మెంట్లు, షీటు, తర్వాత ఇంజెక్షన్స్ ఇస్తే అది మొత్తానికి కంట్రోల్ ఉంటుంది. సో ఇయర్ కీలాలో ఎస్పెషల్లీ ఇయర్ కీలాలో సర్జరీ అనేది రిజల్ట్ చాలా బాగుంటుంది. ఈ పేషెంట్ చూడండి, ఈమె వచ్చింది మనకి కాస్మెటిక్ పర్పస్. ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఉన్నది. ఇయర్ పియర్సింగ్ తర్వాత వచ్చింది. సో మనం అండర్ లోకల్ అనెస్థీషియా ఎక్సెసివ్ గ్రోత్ని క్లోజ్ చేసేసి తీసేసి మనం క్లోజ్ చేసాము. బెటర్ రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.